చాలా రోజుల తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మనసు విప్పి మాట్లాడాడు. వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ ముగిసి 20 రోజులు గడుస్తున్న నేపథ్యంలో రోహిత్ ఓ వీడియోను విడుదల చేశాడు. ఆ వీడియో భారత క్రికెట్ అభిమానుల చేత కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడింది. వరుసగా 10కి 10 మ్యాచ్లు గెలిచి ఫైనల్ వరకు దూసుకెళ్లింది. వరల్డ్ కప్లో ఆడిన ప్రతి జట్టును ఓడించిన టీం భారత్ ఒక్కటే. చివరికి ఛాంపియన్గా నిలిచిన జట్టు ఆస్ట్రేలియా సైతం ఇండియా సౌత్ ఆఫ్రికా చేతుల్లో ఓడిపోయింది. కానీ ఇండియా మాత్రం ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ వరకు దూసుకొచ్చింది. జట్టులోని ప్రతి ఒక్కరూ అద్భుతంగా రాణించారు. 11కి 11 మంది కూడా వారి వారి పాత్రను పోషిస్తూ జట్టు విజయానికి తోడ్పడ్డారు. పైగా ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైన రోల్లో వరల్డ్ కప్ గెలవాలనే లక్ష్యంగా పోరాటం చేశారు. కానీ అనూహ్యంగా ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతుల్లో ఓటమి పాలై మూడోసారి వరల్డ్ కప్ గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. రన్నరప్గా నిలిచింది. ఆ ఒక్క ఓటమి 100 కోట్ల మందికి పైగా భారత క్రికెట్ అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది. ఇక ఆటగాళ్ల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలామంది క్రికెటర్లు ఫైనల్ ముగిసిన వెంటనే గ్రౌండ్లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోహిత్ శర్మ ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదు. సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. ఇప్పుడు తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో వరల్డ్ కప్ తర్వాత తాను ఎలాంటి మానసిక సంఘర్షణను ఎదుర్కొన్నాను, ఆ ఓటమి బాధ నుంచి తాను ఎలా బయటపడేందుకు ఏం చేశాడనే విషయాలను గంభీరమైన గొంతుతో రోహిత్ శర్మ వెల్లడిస్తుంటే ఆ మాటలు మనసులను మెలిపెట్టేస్తున్నాయి. టీమిండియా కెప్టెన్గా జట్టును అద్భుతంగా నడిపించి వరల్డ్ కప్ గెలవాలని ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్న రోహిత్ శర్మ ఆ కలలకు అడుగు దూరంలో మిస్ అయ్యాడు. అతనితో పాటు సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సైతం వరల్డ్ కప్ ఎత్తాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. వీరితో పాటు యావత్ దేశం టీమిండియా వరల్డ్ కప్ ఎత్తుతుంటే చూడాలని 1000 కళ్లతో ఎదురు చూసింది. కానీ చివరి మెట్టుపై టీమిండియా ఓటమి పాలు కావడంతో దేశం మొత్తం నిరాశలో మునిగిపోయింది. మరి రోహిత్ శర్మ వరల్డ్ కప్ ఓటమిపై రిలీజ్ చేసిన వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.